నమస్కారం అండి. నమస్కారం జగన్ బాబు. ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది, నాకు మాత్రం నచ్చిందండి. మరి ఎవరికి ఏమంటుందో కానీ నాకు నచ్చింది. ఇంటికి వచ్చి ఇస్తున్నారు పైసలు, మా పింఛన్ డబ్బులు ఇస్తున్నారు, అమ్మఒడి డబ్బులు వేసాడు, 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు, ఆటో వాళ్ళకి ఇస్తున్నాడు, వ్యాపారస్తులకి ఇస్తున్నాడు, అందరికి మంచిగా చేస్తున్నాడు. మరి ఎవరేమనుకుంటారో మాకు తెలియదండి. నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా, నాకు మంచి జరిగిందని. అది అయితే చెప్పండి అండి, నెక్స్ట్ మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి మీ మనసులో ఎట్టుందా? మీ మనసులో ఎవరు రావాలా మీకు చెప్పండి. నేను జగన్ రావాలని ఉంది. జగన్ గారే రావాలి. ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాలు ఉన్నాయి కదా, వీటికంటే ఇంకా నేను బాగా చేస్తా అని చంద్రబాబు గారు చెప్తున్నారు. జగన్ గారు ఇచ్చే అన్ని అనవసరమైన పథకాలు, ఇంకా బాగా చేస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి నమ్ముతారంటారా ప్రజలు? ఏం నాకు తెలియదండి ఆ మాట. ఎట్టిస్తాడో ఏం చేస్తాడో. మొదటిని కూడా ఆఫీస్ కాడికి పోయి కూర్చొని లేచి వచ్చేవాళ్ళం, మళ్ళీ రేపు రామని డబ్బులకి సరిపోయింది అయ్యా. మరి ఎట్ట చేస్తాడో మనకైతే ఇంతవరకు జరిగిపోయింది, ఇది చెప్తున్నా. ఇప్పుడు జరిగేది ఎట్ట చేస్తాడో నాకు తెలియదండి. ఇప్పుడు మంచి చేస్తే పర్వాలేదు, ఎవరైనా అంతే కదండి. నువ్వు మంచి చేస్తే నీకే వేస్తాం, నువ్వు మంచి చేయకపోతే నీకేయం. అది చేశాడు, ఇంతవరకు చేశాడు అనుకుంటున్నా. రౌడీయిజం చేశాడు, గూండాయిజం చేస్తున్నాడు, ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడు అని అంటున్నారు కదా, దానికి ఏం చెప్తారండి? ఎవరు అంటున్నారండి ఆ మాట? అనేవాళ్ళు గిట్టనోళ్ళు అంటారండి, గిట్టేవాళ్ళను. పవన్ కళ్యాణ్ గిట్టకాలు సినిమా టీలు చేసాను ఆయన అంటాడు. ఆయన గెలిస్తే పరిపాలన చేస్తాడా? చెప్పండి మీరు. కుర్రకారుకు మీకు తెలియదు. ఆయన పరిపాలన చేసి అందరికి సమాంతర దేశం అంతా కూడా పరిపాలన చేస్తాడా? ఎందుకంటే ఆ మాటలు ఆయన జగన్ గారి తండ్రి ఉండగా నేను చూశాను. నేను వయసులో మా ఊళ్ళో ఇళ్ళన్నీ కట్టించాడు రాజశేఖర రెడ్డి. బీదోళ్ళకి, అర్జునులకి, గిరిజనులకి ఇళ్ళు కట్టించాడు, పిల్లలకి స్కాలర్షిప్పులు ఇచ్చాడు, అన్నం పెట్టించాడు. ఆయన బాగానే చేశాడు. ఆయనతో తర్వాత ఈ కొడుకు జైల్లో పెట్టారు, ఇటు పెట్టారు వచ్చాడు. భగవంతుడు దయాల బాగానే చేస్తున్నాడుగా, ఇంకా తప్పేముంది? ఇప్పుడు చంద్రబాబు చేశాడు, అయిపోయింది. గెలితే ఆయన బాగు చేయని, ఈయన బాగు చేయని. ఏమండి నేను అన్నమాట తప్ప? ఆయన బాగు చేసిన ఒకటి, ఈయన బాగు చేసిన ఒకటి. గెలవాలి కదా, ఎవరు గెలుస్తారు మనకైతే తెలియదు. అది ఇప్పుడు మాత్రం మనకి జగన్ చేసిన న్యాయం అనుకుంటున్నా నా మనసులో. అనుకుంటున్నా చేస్తాడు, మంచిగా చేస్తాడేముంది. స్కాలర్షిప్లు ఇస్తున్నాడు, బడిలో పిల్లలకి అన్నం పెడుతున్నాడు, బూట్లు ఇచ్చాడు, మరి సెల్లు ఇచ్చారు. సెల్లు చూడు, మా పిల్లకాళ్ళ దగ్గర సెల్లు ఉన్నాయి. టాపులు ఇచ్చాడు. మరి ఆయన ఇచ్చాడా? ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఇచ్చాడా? చెప్పండి మీరు. ఇచ్చాడా? అమ్మాడు ఇప్పుడు డబ్బులు వేసాడా? మరి ఇంకేంటి? 40 సంవత్సరాలకు డబ్బులు వేసాడా? పింఛన్కి పోతే ఆఫీస్ కాడ కూర్చుంటే వెనకబడ్డోళ్ళకి లేచిపోవటం, ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేవాడు. ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. ఏమో మనకు తెలవదండి, కానీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. బియ్యం కూడా మనకి ఇంటి ముందు వచ్చి ఇచ్చిపోతున్నారు. వాళ్ళు ఏం చెడి పని చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆయన చెడి పేరు తెచ్చి మేము గెలవాలని పవన్ కళ్యాణ్కి నేను చెప్పే మాట అది. ఆయన చెడి మాటలు చెప్పి ఆయనకి వేయకుండా చేసి మేమే పెద్దది కావాలనుకుంటున్నారు. ఆ దేవుడు పెద్దది చేయరండి. ఆ దేవుడు ఏం గెలిపిస్తాడో దేవుడు దయ్యదంతా. నేను కూడా చెప్పను. వీళ్ళందరూ అదరగొట్టి గెలిస్తే గెలవని ఏమన్నా చేయని. ఇప్పుడు మాత్రం ఆయన మంచి చేశాడు, ఆయనే రావాలని ఉంది నా మనసు. నమస్కారం అండి. నమస్కారం. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ గారి ప్రభుత్వంలో మాకు అన్నీ వచ్చినాయి అండి. గవర్నమెంట్ తరఫున మాకు అన్నీ వచ్చినాయి. మాకు చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఏ ఒక్కటే అందల. జగన్ ప్రభుత్వంలో మాకు అన్నీ వచ్చినాయి. ఖచ్చితంగా జగన్ అన్నే గెలుస్తాడు. నమ్మకమే. మాకు అందరికీ న్యాయమే చేశాడు, ఎవరికి అన్యాయం చేయాల. మాకు అన్నీ వచ్చినాయి. గవర్నమెంట్ తరఫున మాకు ఇళ్ల స్థలం వచ్చింది, అమ్మఒడి వచ్చింది, రుణమాఫీలు వచ్చినాయి, వ్యాపారం లోన్లు వచ్చినాయి, ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది, అన్నీ వచ్చినాయి గవర్నమెంట్ తరఫున. సోమరిపోతులా ఏం కాదు కదండి.
ఆయన తరపున ఆయన అక్క చెల్లెమ్మలకి ఆయన ఏ సాయం చేయగలుగుతున్నాడో అదే సాయం చేయగలుగుతున్నాడు. ఆయన ఇచ్చే 10-20 వేలతో ఇల్లు గడవదు కదా. మీకైతే కొంచెం సపోర్ట్గా ఉంది. కొంచెం కాదు, ఫుల్ సపోర్ట్ మా జగనాన్నే. మా జగనాన్నే ఖచ్చితంగా గెలుస్తాడండి. ఎంతమంది పోటీలు వచ్చినా జగనాన్నే గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ రాడు, చంద్రబాబు రాయుడు, ఎవరు రాడు, జగనాన్నే వస్తాడు. మాకు ఇష్టం అండి, మా ఫ్యాను. నా ఓటు పుట్టిన కాడ నుంచి మేము జగనన్నకే వేసాం మేము ఓటు. ఎవరన్నా వాళ్ళు పురుగులు పడి వస్తారు. ఖచ్చితంగా అది ఖచ్చితంగా గెలిపించుకుంటామండి మేము. అది నమస్కారం అండి. బాగానే ఉందయ్యా. గెలుస్తాడు. ఎందుకంటే తెలుగుదేశం గెలిచి మమ్మల్ని ఆర్చి అగ్గినగోళ్ళు ఆర్చి వాడు జనానికి కొట్టుకున్నాం. అగ్గినగోళ్ళు వాడు జనానికే కొట్టుకున్నాం, తెలుగుదేశం జనానికి. మాకు జగనన్న మాకు సాయం చేసి ఏం కాదు, వాళ్ళే రౌడీ వాళ్ళు. ఈయనేం కాదు. చంద్రబాబు గారు డెవలప్ చేశారు. ఏం చేయలే వాడు గడ్డిగాడు. మరి అయితే వంట సంగతి చూస్తున్నాం, ఎవరికి ఏం చేయలే, మాకు చేయలే. ఎవడు ఏం చేయలే వాడు, మాకు చెబుతున్నాంగా ఏం చేయలే మాకు. అన్నాడు జగన్ గారు ఇచ్చే పథకాలు బాగాలేదు, అనవసరం, నేను ఇంకా బాగా ఇస్తా ఆయనకంటే. ఏమీడు వాడు బొల్లు మాటలకు వచ్చా. ఏమీడు వాడు ఏమీడు అంతే. ఏమీడు వాడు అదే నమ్మకం. వాడు అసలు నమ్మకమే లేదు మాకు. మాకు చెబుతున్నాం, మాకు ఆ పాంకాలే అసలే లేడు, సోదిలో లేడు. మేము అసలు వేయం కూడా. మేము మంచి చేసినా వేయం, చెడ్డ చేసినా వేయం. వాడు ఏం చేయం. మేము ఎందుకు వేస్తాం అంటే మేము నమ్మం, అసలు ఎవరు నమ్మం. మాకు జగన్ అన్నే మాకు కావాలి. అది ఏం చెప్పినాము, జగనే కావాలి మాకు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఓడిపాడు, గెలుతురు. ఓడిపాడు. అందరికి న్యాయం చేస్తున్నాం. మిషన్ వాళ్ళకి, ఆటో వాళ్ళకి, మరి పిల్లలకి, చదువుకునే పిల్లలకి, పింఛనీకి అందరికి న్యాయం చేస్తాడు. వాడు ఏం చేసిండు, అగ్గినగోళ్ళు నా బట్ట అగ్గినగోళ్ళు ఎక్క తెగిచ్చిండు. మాకు అన్నీ తెలుసులే కానీ మొత్తానికైతే మీకైతే